अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद आमिर। आप देख रहे हैं एनी टाइम न्यूज। सच को रखे सबसे आगे। खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का एनी टाइम न्यूज में खैर मकदम है। राजेंद्र नगर के तहत पार्क लाइन पर कब्जा किया गया। जी हाँ नाज़रीन, तफसीलात के मुताबिक कांग्रेस पार्टी के सीनियर लीडरों ने पलगू चेरवू महेश राजेंद्र नगर सर्कल के डिप्टी कमिश्नर के रवि कुमार से मुलाकात की। शिकायत की कि राजेंद्र नगर सर्कल ऊपरपल्ली में 16वीं टायर ग्लोबल स्कूल के अहाते में 100 करोड़ मालियात के पार्क की जगह की हिफाजत की जाए और इसे कारामद बनाया जाए। पार्क की जगह पर कब्जा करने वाले 16वीं टायर ग्लोबल स्कूल के इंतजामिया ने इसमें स्विमिंग पूल बनाकर दीवार लगाकर कब्जा कर लिया है। इन्होंने कहा कि इस जगह की इंक्वायरी की जाए और पार्क की कीमती जगह की हिफाजत और इसे मुकामी लोगों के लिए कारामद बनाने के लिए बोर्ड लगाया जाए। पार्क की जगहों पर कब्जे को नजरअंदाज ना करे, जिस पर राजेंद्र नगर सर्कल के डिप्टी कमिश्नर के रवि कुमार ने कहा कि पार्क की हिफाजत के लिए हर तरह के मुमकिन इक़दाम किए जाएंगे। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसीलात एनी टाइम न्यूज़ के साथ। और इसी तरह की मज़ीद खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। గ్రామంలో సర్వే నంబర్ 142, 143 దాదాపు ఇక్కడ ఒక పెద్ద వెంచర్ జనచైతన్య హౌసింగ్ సొసైటీ వాళ్ళు వేయడం జరిగింది. అందులో భాగంగానే జనచైతన్య వాళ్ళు మరి మన డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ గారికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా ఊడలేఅవుట్ చేసినప్పుడు పార్కు కానీ ఎమ్ఎన్టీసీ కానీ ప్రజలకు ఉపయోగపడే వివిధ సదుపాయాల కోసం వారు మరి గవర్నమెంట్కి చేయాల్సిన ఏదైతే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ఈ సి షెడ్యూల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లో గిఫ్ట్ డీడ్లో ఉన్న సి షెడ్యూల్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మొదలు వెళ్తే ఇదంతా పార్క్ ప్లేసు, ఇక్కడ ఇదంతా వెస్ట్ ప్లేసు, 40 ఫీట్ రోడ్డు ఊడలేవట్లో ఉన్న ప్లేసు, 1111 గజాల ఈ యొక్క ప్లేసు సోలిటర్ గ్లోబల్ స్కూల్ వాళ్ళకున్న టైటిల్, వాళ్ళకున్న జాగా ఉండగా ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ స్కూల్లో ఇది పారి కూడా నిర్మించేసి క్రీడా ప్రాంగణాన్ని షెడ్డు పెట్టుకోవడం జరిగింది. ఇది ఇల్లీగల్గా, వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న పార్క్. ఇది ఊడా లేఅవుట్లో ఉన్న పార్కును వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అన్నారు. మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకైతే తెలియదు. కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో నేను చాలా లోతైన విశ్లేషణ చేశాను. డాక్యుమెంట్ ప్రకారం చూసినా, లేఅవుట్ ప్రకారం చూసినా, సర్వే చేయించడం జరిగింది. అన్ని రకాలుగా ఒక అవగాహనకు వచ్చి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా దీని విషయంలో మరి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, నోటీస్ ఇస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయని చూస్తాము. లోవర్ కోర్టులో ఎక్కడో కేసు పెండింగ్ ఉందని కూడా తెలుస్తుంది. లోవర్ కోర్టులో ఎందుకు మరి టైటిల్ తీసుకుంటూ అదైతే లేదు. పార్క్ ఉన్న ప్లేస్ పూర్తి హక్కులు జిహెచ్ఎంసీకే ఉంటాయి. ఏ కేసు నిలబడదు. వద్దాయాలనుకుంటే ఎంతసేపు పెద్ద విషయం కాదు. అధికారులు కూడా పూర్తిగా మరి యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. దీంట్లో మరి ఎవరు ఇంతకుముందు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారు, లాభపడ్డారు అనేది మాకు తెలియదు. దీన్ని ఓన్లీ మా ధ్యేయము, మేము మా టార్గెట్ ఒకటే, ఈ యొక్క జిహెచ్ఎంసీ పార్కు ప్రజలకు సంబంధించిన పార్కు లేదా చెట్లు నాటాలి, లేదంటే పార్క్ డెవలప్మెంట్ చేయాలి తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఒకవేళ గ్లోబల్ స్కూల్ వాళ్ళు నిజాయితీగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళకి టైటిల్ ఏందో నిరూపించుకోవాలి. ఊడా లేఅవుట్ పార్కును కప్పేయడం నేరం, అతని పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. చట్ట ప్రకారం అతన్ని శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థ ముసుగులో ఈరోజు ఆయన ఏదో మేము క్రీడా ప్రాంగణం పెడుతున్నాము పిల్లల కోసము, ఏదో అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఆయన వెబ్సైట్లో కూడా పెట్టిందని తెలిసింది. ఇవన్నీ అంతా మాయ చేయడం తప్ప అంతకన్నా మించేం లేదు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏదైతే విద్యా సంస్థ ఉందో అది రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ప్రభుత్వాన్ని కూడా మరి అధికారులను కూడా కోరుతున్నాను, తక్షణమే మీరు చర్య తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పునరుద్ధరణ కాకుండా మీరు జాగ్రత్త పడండి. జనచైతన్యంలో ఇలాంటి పార్కులు చాలా వరకు కబ్జా గురైనాయి. ఎంతోమంది మరి కబ్జాదారులు ఈరోజు వాళ్ళు డబ్బులకు ఆశపడి తప్పులు చేస్తున్నారు. ఆ కొన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కోట్ల విలువ చేసే భూమి టైటిల్ సరిగా లేక వాళ్ళు కొనుక్కోవడము, తెలియక కొనుక్కోవడము, అలాంటిది వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి చూసేసరికి రిజిస్ట్రేషన్ అయిపోతాయి. వాళ్ళు దొంగ డాక్యుమెంట్ తెచ్చుకుంటారు, హౌస్ నంబర్లు ఉంటాయి. ఇవన్నీ చూసేసరికి లాస్ట్కి అధికారులు చాపుతారు, కోర్టు కేసులు అవుతాయి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇటువంటి పార్కులు కానీ, ఇటువంటి జిహెచ్ఎంకి సంబంధించిన ప్రభుత్వ స్థలాలకు కానీ ఇటువంటి కబ్జాలకు గురి కాకుండా మరి వాళ్ళు ప్రోత్సహిస్తే మాత్రం ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులుగానే పరిగణించబడతారు. కొన్నోళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి జనచైతన్యంలో ఏదైతే ఉన్న పార్కులను కాపాడాల్సినగా
రాజేందర్ సర్కిల్ అధికారులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఒకవేళ మీకు డాక్యుమెంట్లు కావాలన్నా, మీకు ఏం కావాలన్నా మా దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు ఇస్తాం, మేము సహకరిస్తాం. మీరు పిలిస్తే మీకు ఎక్కడికైనా మేము అందుబాటులో ఉంటాము. ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనము